హాయ్ అండి. మన ఒక సబ్స్క్రైబర్ క్రిస్పీ దోశ ఎలా చేయాలో చేసి చూపించమన్నారు. మీకు వీరికి చూపిస్తాను చూడండి. ఈ క్రిస్పీ దోశ ప్రాసెస్ మొత్తం మెజర్మెంట్స్లో చూపిస్తానండి. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినప్పప్పు అండి. అన్నీ కూడా దీంతోనే నేను మెజర్ చేసుకుంటాను. ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసులు బియ్యం అండి. మీరు దేంతో మెజర్ చేసుకుంటారో అదే గ్లాస్ మినప్పప్పుతోని 3 గ్లాసులు బియ్యం. నేను రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నానండి. చిన్న గ్లాస్ హాఫ్ పచ్చెనగపప్పు, అలాగే ఒక గ్లాస్ సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం రాళ్ళుప్పు వేసుకొని నీట్గా వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా రాళ్ళుప్పు వేసుకొని వాష్ చేసుకుంటే రేషన్ బియ్యం స్మెల్ రాకుండా ఉంటుంది. చూడండి, మళ్ళీ వాటర్ వేసుకొని 6 to 7 అవర్స్ నానబెట్టేసేయండి. నానిన తర్వాత చిన్న బౌల్తో అటుకులు తీసుకొని అవి కూడా నీట్గా వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి నానబెట్టేసేయండి. నేను గ్రైండర్లో వేస్తున్నానండి పప్పుని. కొంచెంగా పప్పు వేసుకొని నానబెట్టిన అటుకులు కూడా వేసుకోవాలండి. ఒకవేళ మిక్సీ జార్లో వేసినట్టయితే రుబ్బుకోవాలండి. అటుకుల ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అటుకులు వేస్తే కలర్ అండ్ టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తుందండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత బౌల్లో తీసుకొని నైట్ అంతా వదిలేసేయండి. సాల్ట్ ఏమి నేను యాడ్ చేయలేదు, మార్నింగ్ యాడ్ చేస్తానండి. మార్నింగ్ యాడ్ చేయాలి, నైట్ యాడ్ చేస్తే బాగా పులిచిపోతుంది. చూడండి, సాల్ట్ యాడ్ చేయకపోయినా కూడా పొంగిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి దోశ బ్యాటరు. ఇప్పుడు ఆనియన్ టమాటో చట్నీ చూపిస్తాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, 4 ఎండుమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర, చిన్న చింతపండు అండి, ఎక్కువ వేయకండి, పుల్లగా ఉంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్న దాన్ని తాలింపు పెట్టుకుంటే ఆనియన్ టమాటో చట్నీ రెడీ అండి. ఇప్పుడు దోశ చూద్దాము. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దోశ వేసుకుందామండి. దోశ ఎప్పుడు క్రిస్పీగా రావాలంటే హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. అలాగే దోశ వేసినప్పుడు ఎక్కడ ఆపకూడదండి. ఆపితే మొత్తం హోల్స్లా పడిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. టర్న్ చేయవలసిన అవసరం లేదు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. ఫస్ట్ దోశకి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సెకండ్ దోశ డైరెక్ట్గా వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆనియన్ దోశ చూపిస్తాను. దోశ వేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇలా ప్రెస్ చేసి మూత పెట్టాలండి. ఆనియన్స్ బాగా మగ్గుతుందండి. చూడండి, ఇది కూడా ఫోల్డ్ చేసుకొని తీసుకుంటే అంతేనండి. పల్లీ చట్నీ ఆనియన్ టమాటో చట్నీతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.